అందరికీ నమస్కారం. మేలో వైశాఖ శుక్ల పౌర్ణమి ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు పూర్తవుతుంది, అరుణాచలంకు ఎలా వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, మోక్ష మార్గం ఎలా సందర్శించుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో పూర్తిగా చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. మేలో వైశాఖ శుక్ల పౌర్ణమి మే 11వ తేదీ రాత్రి 8:01 స్టార్ట్ అయి తర్వాత రోజు మే 12వ తేదీ రాత్రి 10:25 పూర్తవుతుంది. మేలో పౌర్ణమి నాడు ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది కాబట్టి గిరి ప్రదక్షిణ చేయటం కష్టం. కాబట్టి సాయంత్రం కల్లా అరుణాచలం చేరుకొని రాత్రి గిరి ప్రదక్షిణ చేయడం సులభతరం. ఎండ తీవ్రత అధికంగా ఉండడం వలన తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనవి. మేలో వైశాఖ శుక్ల పౌర్ణమి నాడు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నుండి తిరువన్నామలై అరుణాచలంకు డైరెక్ట్ గా ఎటువంటి ట్రైన్స్ లేవు. కాట్పాడి లేదా తిరుపతికి వెళ్లి తిరుపతి నుండి అరుణాచలం చేరుకోవచ్చును. మేలో పౌర్ణమి నాడు హైదరాబాద్ నుండి అరుణాచలం వెళ్లేవారు కాచిగూడ నుండి ట్రైన్ నెంబర్ 17297 వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మే 10వ తేదీ రాత్రి 8:05 బయలుదేరి తర్వాత రోజు మే 11వ తేదీ ఉదయం 7 గంటల కల్లా చేరును. తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని అదే రోజు ఉదయం 11:55 ట్రైన్ నెంబర్ 17407 అమాని ఎక్స్ప్రెస్ వీక్లీ తిరువన్నామలై అరుణాచలంకు అదే రోజు సాయంత్రం 4 గంటల కల్లా చేరును. అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలను. తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకొని తిరువన్నామలై అరుణాచలం టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోలను. అక్కడ స్నానపు గదులు కలవు. ప్రతి మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. స్నానం చేసిన తర్వాత పక్కన లగేజీ భద్రపరచుటకు షాపులు కలవు. అక్కడ షాపులో ప్రతి లగేజీకి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లగేజీ మరియు చెప్పులు భద్రపరుచుకొని రాత్రి 8:10 కల్లా అరుణాచల టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. రాజగోపురం దగ్గరికి చేరుకోవాలను. రాజగోపురం దగ్గర వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. అక్కడ వినాయక స్వామికి దండం పెట్టుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 4 లేదా 5 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడ టిఫిన్ లేదా భోజనం చేసి అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడడానికి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం నైట్ కాబట్టి తెరిచి ఉంచినచో సందర్శించవలను. లేనిచో గిరి ప్రదక్షిణ కంటిన్యూ చేసి అక్కడ నుండి మోక్ష మార్గం దగ్గరకు వెళ్ళవలను. మోక్ష మార్గం గుండా బయటకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి తిరువన్నామలై అరుణాచలం యొక్క టెంపుల్ దర్శనమునకు క్యూ లైన్ లో వెళ్ళవలను. క్యూ లైన్ లో వెళ్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చి కొంచెం సేపు రెస్ట్ తీసుకోవలను. ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల దాదాపుగా 8 ఆలయాలు ఉన్నాయి. 8 ఆలయాలు సందర్శించినప్పుడు లేట్ అయినచో తర్వాత యొక్క ట్రైన్ యొక్క వివరాలు డిస్క్రిప్షన్ లో ఇవ్వబడ్డాయి, గమనించగలరు. హైదరాబాద్ నుండి వచ్చిన భక్తులు తిరువన్నామలై అరుణాచలం యొక్క స్వామిని దర్శించుకున్న తర్వాత అరుణాచల రైల్వే స్టేషన్ ను తెల్లవారుజామున 6 గంటల కల్లా చేరుకోవాలను. ట్రైన్ నెంబర్ 16854 తిరుపతి ఎక్స్ప్రెస్ ఉదయం 6:30 బయలుదేరి 11:25 కల్లా తిరుపతి చేరును. తిరుపతి చేరుకున్న తర్వాత అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకోవాలను. తిరుపతి నుండి ట్రైన్ నెంబర్ 12769 7 హిల్స్ ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3:45 బయలుదేరి తర్వాత రోజు 13వ తేదీ తెల్లవారుజామున 3:20 కల్లా కాచిగూడ చేరును. సికింద్రాబాద్ ను 4 గంటల కల్లా చేరును. సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ఎవరెవరి గమ్యస్థానాన్ని వారు చేరుకోవచ్చును. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నుండి డైరెక్ట్ గా అరుణాచలంకి ఎటువంటి బస్సులు లేవు. కాబట్టి తిరుపతి చేరుకుని తిరుపతి నుండి ప్రతి అరగంటకి అరుణాచలంకు బస్సులు కలవు. ఈ ఛానల్లో చెప్పిన రూట్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కామెంట్ చేయవలను. ఈ రూట్ మీకు కంఫర్టబుల్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. కింద గంట ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.